హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ బర్త్డే ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ ఎఫెక్ట్ కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా అలా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ కానీ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని అలా లయన్స్ వస్తూ ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ హ్యాపీ బర్త్డే వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో విన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తానే ఈ యొక్క వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో వీడియో ఓపెన్ అవుతూనే ఆల్ మెంబర్స్ ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఆల్ మెంబర్స్ ప్లీజ్ సపోర్ట్ నౌ. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీ టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ అడ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టేసి టిక్ మార్కుని రైట్ ఇవ్వండి. నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యాపీ బర్త్డే గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక నేను 20 సెకండ్స్ అయిపోయాను కదా, ఇక్కడ 20 సెకండ్స్ కాడికి ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇస్తున్నా. సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. సో వన్స్ ఈ యొక్క టెంప్లెట్కున్న సాంగ్ ఏదైతే ఉందో అది కూడా నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను మ్యూట్ చేశాను. సో ఇక్కడ మీకు ఇష్టం ఉంటే ఇదే సాంగ్ అయినా ప్లే చేసుకోవచ్చు, లేదా మీకు ఇష్టం వచ్చిన సాంగ్ ఎలా యాడ్ చేయాలనేది చెప్తాను. ఓకే, సో అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే ఉందో క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రోమాకిలోకి వస్తే ఇది మనకు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తేనే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా రెడ్ అని వస్తుంది. ఇక్కడ కీ కలర్ వచ్చేసి మీరు గ్రీన్ అని ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక మినిమం ఒక 28 ఉండే ఒక 43 అలా ముందుకు ఇచ్చేసి సేమ్ ఇది కూడా 50 ఉండేది ఒక 55 అలా పెట్టేసి ఇక్కడ టిక్ మార్కుని రైట్ ఇవ్వండి. సేమ్ ఆ యొక్క టెంప్లెట్ కూడా మ్యూజిక్ అయితే రిమూవ్ చేశాను. సో ఇప్పుడు ఒక్కసారి వెరిఫై చేసుకోండి. చూడండి, యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్గా నేను వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేను అల్లు అర్జున్ ఫోటోని అయితే తీసుకొని కొద్దిగా ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ ఆప్షన్, క్రాపింగ్లోకి వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేసి సేప్లోకి వచ్చేసి ఇలా మనకు ఈ విధంగా మీ యొక్క ఫోటోని ఈ విధంగా సేప్ అనేది చేసేసి కరెక్ట్గా ఇలా మనకు డ్రాక్ అనేది చేసి కరెక్ట్ ఆ యొక్క ఏదైతే హోల్ ఉందో ఆ యొక్క హోల్లో ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని చేసి ఇంకా కావాలంటే అడ్జస్ట్లు అనేది చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి టిక్ మార్కుని ఇవ్వండి. సేమ్ ఇదే ఇమేజ్ను నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి, లేదా మల్టీ ఇమేజ్ యాడ్ చేస్తారంటే మీ ఇష్టం, మీ చాయిస్. సో నేను ఈ లెవెల్లో వచ్చేసి టిక్ మార్కుని రైట్ ఇస్తున్నా. సేమ్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్కి వస్తే ఏదైతే ఉందో ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్లోకి వస్తే మీరు ఏ పేరుని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలనుకుంటారో వాళ్ళ పేరుని ఇక్కడ మీరు ఎంటర్ అనేది చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఎవరి నేమ్ అయితే ఇచ్చానో వాళ్ళ నేమ్ అనేది సెలెక్ట్ అనేది చేసి సో యానిమేషన్ కొద్దిగా ముందుకు పెట్టుకోండి, ఎందుకంటే మనకు వైట్ది ఎక్కడైతే వస్తుందో ఆ యొక్క వైట్ది వచ్చిన తర్వాత మినిమం 2 సెకండ్స్ కానుంచి స్టార్ట్ చేసుకోండి. సేమ్ అదే టెక్స్ట్ మీద టచ్ చేసి మనకు యానిమేషన్ ఈ విధంగా పెట్టేసి
సో ఇక్కడ నేను ఆ యొక్క వైట్ దాని మీద వచ్చేసి ఇక్కడ ఏ ఫాంట్ ఉందో మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ ఎనీ ఫాంట్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో నేను ఈ ఫాంట్ సెలెక్ట్ చేసి కలర్ కూడా మీకు ఇష్టం వచ్చిన కలర్ ఎనీ కలర్ మీరు సెలెక్ట్ అనేది చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ నేను ఏదైతుందో షాడో అనేది నేను డిసేబుల్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు షాడో డిసేబుల్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ వెళ్ళిపోయి ఓన్లీ రెడ్ మాత్రమే ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఈ లెవెల్లో పెట్టేసి మీకు ఎంతలో కావాలో అంతలో ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఏదైతుందో ఆ యొక్క లెటర్స్ కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసి సో దీనికి నేను ఇన్ యానిమేషన్ అప్లై చేస్తున్నాను. అంటే మనకు రబ్బర్ అండ్ లాస్ట్లో ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది కూడా మనకు 0.5 పెట్టేసి టిక్ మార్క్ రైట్ అండి. సో ఫస్ట్కి వచ్చేసి ఒక్కసారి ప్లే చేసుకోండి. చూడండి యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సేమ్ ఇక్కడ ఫస్ట్కి వచ్చేసాక మళ్ళీ ఎక్కడైతే అన్యం ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లయన్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ మనకు ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇలా మనకు ఒక సైడ్ పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే లైన్ మీద టచ్ చేసి మీకు యానిమేషన్ ఎంతలో కావాలో అంతలో ఈ లెవెల్లో పెట్టేసి సేమ్ ఇక్కడ నేను ఇంకా ఆల్మోస్ట్ కింది స్క్రోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. సో కొద్దిగా కలర్ను హైలైట్ చేయండి. ఆ యొక్క ఏదైతుందో ఆ లైన్కు ఇంకా క్లారిటీ కలర్ పెరుగుతుంది. సేమ్ దాని మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ ఇది కూడా తెచ్చి ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి పెట్టేసి ఇక్కడ కరెక్ట్ యానిమేషన్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ అండి. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వెరిఫై చేసుకోండి. చూడండి యానిమేషన్లో ఈ విధంగా వస్తుంది. కరెక్ట్గా 2 లైన్స్ అక్కడ అవుతాయి. సో దీనికి కూడా మీరు ఇన్ యానిమేషన్ కావాలంటే ఇన్ యానిమేషన్ లెక్క వచ్చేసి ఫేడ్ అనే ఆప్షన్ ఇచ్చుకోండి. ఎందుకంటే మనకు స్లో మూమెంట్ మీకు ఎంతలో కావాలో అంతలో ఈ విధంగా పెట్టేసుకోండి. 2 దాంట్లోకి కూడా అదే మళ్ళీ. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫొటోస్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే మనకు ఆప్షన్స్ వస్తాయి, లేకపోతే రావు. ఓకే, సో ఇంకా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలనుకుంటే సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చిన సాంగ్ అండి ఎన్ని సాంగ్ మీకు ఇష్టం వచ్చిన సాంగ్ అక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. సో ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మూవీ సాంగ్స్ ప్లే చేయొద్దు కనుక నేను ఎటువంటి సాంగ్స్ ప్లే చేయలేదు. మీకు ఇష్టం వచ్చిన సాంగ్స్ అక్కడ నుంచి ప్లే చేయండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకేంటి మనకు వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చలేదు ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అనేది మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.